ఇప్పుడు వాళ్ళైతే ఆలపాటి రాజా డాక్యుమెంట్ ఏదో బయట పెట్టారు. వైసీపీ విజయసాయి రెడ్డి సుబ్బారెడ్డితో ఎవడో ఒకరికి డాక్యుమెంట్ ఉందా వాళ్ళ కంపెనీలో ఇన్వాల్వ్మెంట్ ఉందని? ఓన్లీ ఫోటోయే కదా. ఫోటో మీరు రాజకీయ నాయకులు రోడ్డు మీద వెళ్తుంటే చాలా మంది ఫోటోలు దిగుతుంటారు. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదు కదా. అది కాదు, ఆపరేషన్ గరుడ మొదలైంది. ఆ గరుడ ఆపరేషన్ లో సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది. దీని వెనకాల ఉంటే పాత్రదారులు, సూత్రధారులు, లబ్ధిదారులు. దీంట్లో ఎవరికి ఆదాయం వస్తుందో ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. అందరూ జైలుకి వెళ్లే ప్రమాదం ఉంది. ఆ భయంతోనే భారతీయ జనతా పార్టీ జైలుకి వెళ్తే జైలుకి వెళ్తే 2015లో పార్ట్నర్ అయిన ఆలపాటి రాజా జైలుకి వెళ్తాడా? 1992లో పార్ట్నర్ అయిన ప్రసాదరావు జైలుకి వెళ్తాడా? లేకపోతే వాళ్ళ మిమ్మల్ని ప్రసాదరావు అన్న మీరు టెక్నికల్ గా మాట్లాడుతున్నారు. ప్రసాదరావు జైలుకి వెళ్తాడా? ఆలపాటి రాజా జైలుకి వెళ్తాడా? పార్ట్నర్ ఫోటోలు దిగిన విజయసాయి రెడ్డి సుబ్బారెడ్డి జైలుకి వెళ్తారా? భరత్ కృష్ణదేవరాయలు జైలుకి వెళ్తారా? ఎవరు జైలుకి వెళ్ళాలి? ఎఫ్ఐఆర్ ఎవరి మీద నమోదు చేశారో వారు జైలుకి వెళ్తారు. ఎఫ్ఐఆర్ అంటేనే ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఎఫ్ఐఆర్ లో ఉన్న వాళ్ళు జైలుకి వెళ్ళరు. అట్లా అందరూ జైలుకి పోవాలి. ఎఫ్ఐఆర్ లో ఉన్న వాళ్ళందరూ, అన్ని ఎఫ్ఐఆర్ లో ఉన్న వాళ్ళందరూ జైలు పెడితే జైలు సరిపోవు. అధికార పార్టీ చెప్తున్నటువంటి పేర్లు దీంట్లో లేవు. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అన్ని బయటకు వస్తాయి కదా. మరి ఎఫ్ఐఆర్ లో వైసీపీ నాయకుల పేర్లు ఉన్నాయా? ఎఫ్ఐఆర్ లో వైసీపీ నాయకుల పేర్లు భానుగారు వస్తాయన్నా తొందరలో. ఎవరెవరు ఎగ్జాక్ట్లీ ఇక్కడ కూడా అన్ని బయటకు వస్తాయి. మరి ఎందుకు వస్తాయి? అసలు మాకేం సత్సంబంధాలు? అన్న రజనీ అన్న పూర్తి స్థాయిగా వాళ్ళతో సత్సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఒకసారి ఆగండి. ఒకటి అట్లా కాదు ఏమండి సార్. రజనీ అన్న నేను ఒకటి చెప్తున్నాను. ఈ చంద్రబాబు నాయుడు గారు కంగారు మీద వెళ్ళి ఢిల్లీలో అస్తమాను కూర్చునేది ఈ గొడవ గురించేమో. ఏదో రకంగా ఎన్డీఏ గవర్నమెంట్లోకి వెళ్ళిపోవాలి, మమ్మల్ని సిబిఐ కాపాడాలి, లేకపోతే వీళ్ళు కాపాడాలి అనే కార్యక్రమాల మీద చేస్తున్నాడేమో. ఇవన్నీ భాగవతం చూస్తుంటే అసలు ఎంత ధైర్యం ఉండాలండి. అసలు వైజాగ్లో 25,000 కేజీస్ అసలు కకెయిన్ రావడం ఏంటండి? ఒక్కొక్క కిలో ఎంత ఉంటుందండి? కనీస పక్షాన ₹1,00,00,000 ఉంటుంది. అంటే 25,000 కోట్ల రూపాయలు కన్సైన్మెంట్ అండి ఇది. అసలు ఎంత దారుణం అండి ఇది. అవును కాదు ఒకవేళ డ్రగ్స్ అయితే మీరు చెప్పినట్లు 10,000 కోట్ల రూపాయల డ్రగ్స్ వచ్చినట్టే. డ్రగ్స్ అయితే ల్యాబ్ రిపోర్ట్ రావాలి, వచ్చిన తర్వాత చూద్దాం. నిజంగా డ్రగ్స్ అయితే మాత్రం ఇట్స్ మైండ్ బ్లోయింగ్ సిచ్యువేషన్ అవుతుంది. కానీ ఇక్కడ భరత్ గారు ఒకటి చెప్పండి, పోర్ట్ ఎవరి ఆధీనంలో ఉంది? రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షణలో ఉందా? కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఉందా? 100% సెంట్రల్ గవర్నమెంట్ కన్సైన్మెంట్ బ్రెజిల్లో బుక్ అయింది. మధ్యలో ఎక్కడో ట్యాంపర్ అయింది అని అంటున్నారు. కన్సైన్మెంట్ ట్యాంపర్ అవటానికి ఇక్కడ పోర్ట్లో దిగిన తర్వాత కస్టమ్స్ క్లియరెన్స్ అవన్నీ ఎవరి పరిధిలో ఉన్నాయి? అండి 100% సెంట్రల్ గవర్నమెంట్ అండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కడ రోల్ ఉంది? రాష్ట్ర ప్రభుత్వం రోల్ ఎక్కడ ఉంది? ఆరోపణలు రాజకీయ ఆరోపణలు పక్కన పెట్టండి. పోర్టులు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి, కస్టమ్స్ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి, దిగుమతి అయిన తర్వాత క్లియరెన్స్లు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి. రాష్ట్రం రోల్ ఏంటి చెప్పండి? అది కాదన్నా, కన్సైన్మెంట్ ఉంది కదా, ఎక్కడ లోడ్ అవుతుంది, ఎక్కడ డౌన్లోడ్ అవుతుంది? ఆంధ్రప్రదేశ్ లో డౌన్లోడ్ అవుతుంది. పోర్టు భూభాగం ఎవరి పరిధిలో ఉంది? పోర్టు భూభాగం ఎవరి పర్యవేక్షణలో ఉంది? పోర్టు భూభాగం ఎవరి పర్యవేక్షణలో ఉంది? నిద్రపోతారా? సెంట్రల్ గవర్నమెంట్ అది ఎవరు చేశారు? ఇంటర్పోల్ కాదు. ఇంటర్పోల్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని సిబిఐ ఎంటర్ అయింది. అక్కడ సిబిఐ కూడా అక్కడ కన్సైన్మెంట్ వచ్చేదాకా అసలు ఏ కంపెనీ దాని భాగవతం కూడా ఏం తెలీదు. అప్పుడు ఇదంతా కూడా పూర్తి స్థాయిగా ఇంటర్పోల్ అండ్ సిబిఐ. ఇప్పుడు ఇంకా సిబిఐ ఇంకా మీకు అధికారిక ప్రకటన చేయకుండానే ఈయన చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ ఎలా పెట్టాడండి? అంటే మొత్తం పుట్టుపూర్వత్రాలు ఆయన ముందరే తెలుసు. సిబిఐ ఫస్ట్ టైం సిబిఐ ట్వీట్ చేస్తేనే తెలుసు. ఇది కంప్లైంట్ కాపీ రజనన్న, ఇది కంప్లైంట్ కాపీ. విజయవాడలో ఆ కంపెనీ మీద కంప్లైంట్ కాపీ. ఇది కంప్లైంట్ కాపీ. ఎప్పుడు ఇంకా ఏందైనా మాట్లాడతారు? నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. నా దగ్గర ఏం ఆధారం ఉంది చూపించమని చెప్పండి. భరత్ గారి దగ్గర ఏం ఆధారం ఉంది? భానుగారు
ఒక్క విషయం చెప్పండి. to the superintendent of police New Delhi, superintendent of police New Delhi, Umesh Sharma DSP, CBI, superintendent of police CBI.